తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 వినతులొచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 27 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ కమిషనర్ను కోరారు. లక్ష్మీపురం కూడలిని ప్రారంభించాలని, చెత్త వేయకుండా గేట్ ఏర్పాటు చేయాలని, సచివాలయం రోడ్డు ఆక్రమణలు తొలగించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోప్ ద్వారా కోరారు. కాగా రవీంద్రనగర్ 2వ క్రాస్లో పెండింగ్లో ఉన్న రోడ్డు పూర్తి చేయాలని, సుబ్బారెడ్డి నగర్ నందు కాలువలు సరిగా లేక మురుగునీరు ఇండ్లలోకి వస్తోందని, హౌసింగ్ బోర్డు కాలనీలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, సంజీవ్ నగర్లోని పెద్ద కాలువ వద్ద గ్రిల్స్ లేక ప్రమాదకరంగా ఉందని, స్కావెంజర్స్ కాలనీ వద్ద ఉన్న చికెన్ షాప్ వ్యర్థాలు కారువలో వేయడం వల్ల ఇబ్బందిగా ఉందని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, తుడా అపార్ట్మెంట్ వద్ద అనధికారికంగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు ఆపాలని, సంజయ్ గాంధీ కాలనీలో అనధికారికంగా 4 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు చర్యలు తీసుకోవాలని, ప్రకాశం మున్సిపల్ పార్క్ పరిసరాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, సప్తగిరి నగర్ శివశక్తి కళ్యాణ మండపం వద్ద రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో భూగర్భ డ్రైనేజ్ మరమ్మతులు చేయాలని, రవీంద్రనగర్లో తెలుగుగంగ లైన్ వేశారు, కనెక్షన్ ఇవ్వలేదని, సుందరై నగర్లో గుంతలు పూడ్చి రోడ్లు వేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, కోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.